హాయ్ అండి, ఎట్లుండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ చాలా సాడ్గా కూడా ఉన్నాం. ఎందుకంటే ఇంకా శ్రీశైలం వదిలి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే మా లాస్ట్ వీడియో. ఇక్కడ ఇంకా శ్రీశైలం ఎగ్జిట్ అయి ముందుకు వెళ్తుంటే ఒక 5 కిలోమీటర్స్ దాటితే ఇక్కడ పాలధార పంచదార అనే ప్లేస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అనుకోండి. ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి రూట్స్ వెళ్ళేటప్పుడు, జాగ్రత్తగా వెళ్ళినా లేకపోతే జారే పడతారు, బొక్కలన్నీ ఇరుగుతాయి. అండ్ ఇక్కడ పాలధార పంచదార అనే ప్లేస్ నేమ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. మేబీ ఈ వాటర్ ఇంత టేస్టీగా ఉన్నాయి అందుకే ఇంకా అంత స్వీట్గా పెట్టరేమో నేమ్ కూడా. అండ్ చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. అంతే కదా, నేచర్కి దేన్నైనా ప్రసాదించే వరం ఉంటుంది అంటే ఇదేనేమో. నిజంగా ఎంత టేస్టీగా ఉన్నాయో, అసలు ఏ ప్యూరిఫైర్ కూడా పనికిరాదండి. ఇంకా మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు, చూపిస్తా అసలు ఎట్లుందో ఏందో కథ అంతా చూసేసేయండి. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా లేకపోతే బొక్కలన్నీ ఇరుగుతాయి ఇక్కడ. ఇంకా మేమైతే హ్యాపీగా కొన్ని నీళ్ళు కూడా జల్లేసుకున్నాం. ఇంకా నేనైతే రెడీగా ఉంటాను ఎప్పుడు తమ్ముని మీద చల్లని. ఎందుకంటే ఏ పాపాలున్నా తొలగిపోవాలని, తనకి విద్యను మంచిగా అందించాలని అయితే గట్టిగా కోరుకుంటా. అండ్ ఇంకా నేనైతే ప్రతిసారి కళ్ళు మూసుకొని మొక్కుతా దేవుణ్ణి. ఎక్కడికి వెళ్ళినా అదేందో అర్థం కాదు నాకు. మా ఆయన అదే తిడతాడు ఎప్పుడు, ఇంత దూరం వెళ్ళి ఏం లాభం దేవుణ్ణి చూడకుండా కళ్ళు మూసుకొని మొక్కుతే అంటారు. కానీ నాకు ఇంకా తప్పదు, అలవాటైన ప్రాణం కదా, ఏం చేయలేము. ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవాలి అన్నా అదే రిపీట్ అవుతుంటుంది. ఇంకా చెల్లి కూడా వాటర్ చల్లేసుకుంటుంది. ఇక్కడ కొన్ని మూలికలు అవన్నీ సేల్ చేస్తారు, చూసి తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.